నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనం అయిపోయాడు. ఖచ్చితంగా అన్ని కేసులు చుట్టుముడుతున్నాయి. 100% ఇక జగన్మోహన్ రెడ్డి కథ ఇక పూర్తిగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? మామూలుగా అష్టదిగ్బంధనం అంటే 8 దిక్కుల నుండి వచ్చే కష్టాలు అన్నమాట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యం, ఇట్లా నైరుతి, మొత్తం 8 దిక్కుల నుండి వచ్చే కష్టాలని అష్టదిగ్బంధనం అంటారు. ఇక్కడ ఇవి కష్టాలు కాదు. జగన్మోహన్ రెడ్డికి కోరి తెచ్చుకున్న కుంపట్లు. అంటే ఏరి కోరి చక్కగా తండ్రి చచ్చిపోతే పావురాలు గుట్టకెళ్లకుండా ఇక్కడ సంతకాల సేకరణలో ఉండి కదా ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుని, అంతకుముందు మీకు గుర్తుంటే కనుకైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి పీఠానికి ఎసరు పెట్టాలనుకున్నాడేమో మనకు తెలియదు. ఆయన నువ్వు బెంగళూరు విడిచిపెట్టి రావడానికి వీల్లేదని హుకుం జారీ చేసి కొడుకుని విజయసాయిరెడ్డికి అప్పచెప్తే విజయసాయిరెడ్డి గారు పాపం డొల్ల కంపెనీల ద్వారా 1,00,000 కోట్లు ఇచ్చి ఆయనకి, అందులో 43,500 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా అంటే వచ్చినవని ప్రూవ్ అయ్యి వాటిని జప్తు చేశారనుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు ఎలా తెచ్చుకుంటారు డబ్బున్న వాళ్ళు, ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు అనేది చెప్తున్నా. హ్యాపీగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక బాబయ్య హత్య, ఒక సునీత చెల్లి, తర్వాత నారాసు రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కూర్చున్నాక తిన్నది అరక్క వచ్చిన డబ్బులు సరిపోవా? 43,500 కోట్లు, అంతకుముందు మొత్తం 1,00,000 కోట్లు. ఏంటి నీకు అవన్నీ ఉండగా కాదు ఇంకా ఏంటి ఓ పక్క మద్యం కుంభకోణం. సరేనయ్యా మద్యం కుంభకోణం, పోనీ అక్కడితో ఆగారా? మళ్ళా ఏంటి కల్తీ నెయ్యి దేవుడితోటి పెట్టుకుంటాం మేము. అంటే నేను ఒక క్రిస్టియన్ని, నన్ను హిందూ దేవుడు ఏం చేస్తాడు? పోనీ అక్కడితో ఆగారా మీరు? భారతీ సిమెంట్. పోనీ భారతీ సిమెంట్తో ఆగారా మీరు? సాక్షి మీడియా. పోనీ సాక్షి మీడియాతో ఆగారా మీరు? సాక్షి పత్రిక. సాక్షి పత్రికతో ఆగారా మీరు? పరకామణి. ముఖ్యమైనది లడ్డు ఎంత ముఖ్యమో పరకామణి అంతే ముఖ్యం. పోనీ పరకామణి లాస్ట్ కరెక్ట్గానే వచ్చాం మనం ఆ రోజు. ఇట్లా మీరు చెప్పుకుంటూ వెళ్తే మొత్తానికి మనం అష్టదిగ్బంధనం అంటున్నాం కానీ నవగ్రహాలు చుట్టుముడతాయేమో నాకు తెలియదు. అంటే 9 పక్కన మీరు ఇందాక అన్నట్టుగా తండ్రి సీట్ని ఎసరు పెట్టినందుకు తండ్రి ఇప్పుడు ఒక ప్రేతాత్మలాగా ఎంటబడుతున్నాడేమో. సీఎం అయ్యే ముందు వివేకానంద రెడ్డి గారి ఒక ఆత్మ ఎంటబడుతుంది. ఇద్దరు ఆత్మలుగా చేరి పాపం ఓ తండ్రి ఓ బాబయ్య ఇద్దరు చెవి పక్క 2 జోరీగల్లాగా ఇప్పుడు ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అంటే అయినా కూడా అంత ఉల్లాసంగా ఎలా వచ్చేస్తున్నాడండి కోర్టులకి కదా? అసలు ఎవరైనా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు భయపడుతూ ఒకలా వస్తారు. ఆయన కోర్టు లోపల భయపడతాడు, కోర్టు బయట మళ్ళా చాలా చిద్విలాసమూర్తిగా కనిపిస్తాడు. అది చెప్తున్నా. సో మొత్తానికి ఇవాళ అష్టదిగ్బంధనం నవగ్రహాలు ఆయన చుట్టుముడుతున్నాయి. అంటే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? మీరు అన్నారు బంగాళాఖాతంలో కలవడమేనా అని. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఏమనుకుంటోందంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద గ్రౌండ్ లెవెల్లో చాలా నెగిటివిటీ వచ్చేసింది. సో ఈ నెగిటివిటీ మనకి ఇప్పుడు రానున్న ఈ స్థానిక ఎన్నికల్లో మనం బాగా ఎన్కాష్ చేసుకోవచ్చు అనేది ఒకటి పెట్టుకున్నాడు. అంటే మనమే గెలుస్తామనే ధీమాలో ఉన్నాడు. అయితే అది ఏ రకంగా గెలుస్తాడు మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు మీరు అన్నారు ఈ కేసులు ఇలా ఉన్నాయి కదండి, కేసులు ప్రూవ్ అయితే ఆయన మీద సింపతి వస్తుందా అని. ఎక్కడైనా సింపతి వస్తుందండి? ఇప్పుడు సరే పోనీ సింపతి పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో నేను మీకు ఇంత సంక్షేమం ఇచ్చేసాను, జగన్ అనే నేను ఇచ్చాను, జగనే ఇచ్చాడు మీకు అంటూ 2 బటన్స్ నొక్కాను, 2 బటన్స్ నొక్కండి అని ఊదరగొట్టాడు. సంక్షేమం 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 అని ప్రజలకి సంక్షేమం అంటే ఏంటో మర్చిపోయేలాగా చేశాడు. అందుకని ప్రజలు ఏం చేశారు? మాకు నువ్వు వద్దు నాయన, నీ సంక్షేమాలు వద్దు అని 124 సీట్లు కూటమికి ఇచ్చేశారు. నీకు 11 సీట్లు ఇచ్చారు. అంటే నేనేమంటున్నానంటే నిజంగా మంచి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏం చేయాలి? 151 నుంచి 175 ఇచ్చేయాలి కదండి. ఇంకో 24 సీట్లు ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి. అలాంటిది 151లో మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం చేశారు.
అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన బంగాళాఖాతంలో కలుస్తాడా లేదా మనం కొత్తగా చెప్పక్కర్లే. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నేను వచ్చాడు కదా ఆయన కేసుకి, సిబిఐ కేసుకి సంబంధించి వచ్చి రావాల్సి వచ్చింది. అంటే ఇలా కేసులకు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఒకవేళ 29 ఎన్నికల్లో నేను వస్తాననుకున్నా, లేదు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నేను వస్తాననుకున్నా, మొట్టమొదట వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళ నియోజకవర్గాలకి వెళ్ళాలి. నా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయాక, అంటే డిపాజిట్ కూడా రాకపోయాక, మామూలుగా అయితే నువ్వు సరైన రాజకీయ నాయకుడు అయితే, బుర్రన రాజకీయ నాయకుడు అయితే నువ్వు లోకేష్ లాగా నీ నియోజకవర్గంలో తిరుగుతావు. లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తొణక్కుండా బెనక్కుండా వెళ్ళాడు ప్రజల్లోకి. ఓకే, ఓడించోటే మనం మళ్ళా గెలవాలి అని చూపించుకున్నాడు. అది అంటే ఎవరైనా కూడా నేను ప్రజలకు ఏదో చెయ్యాలి అని తపన ఉంటే లోకేష్ లాగా ఉంటారు, లేదు ఒక పవన్ కళ్యాణ్ లాగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఘోరం కదా, ఒకే ఒక్కడు గెలిచాడు, అప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అయినా పవన్ కళ్యాణ్ మడమ తిప్పలేదు. మడమ తిప్పకపోవడం అంటే ఒక పవన్ కళ్యాణ్ తర్వాత ఒక లోకేష్. నేను మాట తప్పను మడమ తిప్పను అంటాడు, అసలు మాట మాట్లాడడమే రాదు, తప్పడం తర్వాత మడమ తిప్పడం తప్ప మడమ సరిగా పెట్టడం రాదు, అష్టవంకర్లు తిరుగుతూ నడుస్తాడు. ఆ నవ్వు చూస్తే కూడా మనకేంటో భయం వేస్తుంది. అయితే ఇక్కడ ఇదంతా చూసుకుంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధంలో ఉన్నాడని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే 2029కి 88 మ్యాజిక్ ఫిగర్ వస్తే రప్పరప్ప అనేది పక్కన పెడితే, ఓ పక్కన ఈరోజు చూసుకుంటే, నిన్న చూసుకుంటే మనకి నాంపల్లి కోట ఏదో అక్రమాస్తుల కేసు ఒకవైపు, అదేవిధంగా కల్తీ మద్యం కేసు ఒకవైపు, అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి ఒకవైపు, పరకామని ఒకవైపు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఒకవైపు, అదేవిధంగా మనం చూసుకుంటే 2019-24 దాకా జరిగినటువంటి ఒక భూ ఆక్రమణలు కావచ్చు, అదే సతీష్ హత్య మర్చిపోయాం, పరకామని సతీష్కి సంబంధించి ఇంకొక హత్య కేసు మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా ఫ్యామిలీలో తల్లి ఒక పక్కన ఇంకొక కోర్టు కేసు, చెల్లి ఒక పక్కన ఇంకొక కేసులు, ఇవన్నీ చూస్తే పూర్తిగా అష్టదిగ్బంధంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా ఉడుతుందా అని కూడా కొంత ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ అసలు నిలబడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి లాగా ఉండాలి. మొన్న 19వ తారీఖు ఆయన మీటింగ్ పెట్టారు కదా, పెట్టి ఏం చేశారు, ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేశారు కదా, మీరు నెలలో కనీసం 6 to 10 రోజులు మీరు నియోజకవర్గాల్లో ఉండాలి. 1వ తారీఖు పెన్షన్ పంపిణీ మీరే చేయాలి, 5వ తారీఖు మీరు బడులకు వెళ్ళాలి, 10వ తారీఖు హాస్పిటల్స్కి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి, 15వ తారీఖు మీరు ప్రజల్లో ఉండాలి, 20వ తారీఖు ప్రజా దర్బార్ నిర్వహించాలి. ఇట్లా వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చేసారు. అంటే ఇవి మీరు చేసి తీరాలి, చెయ్యకపోతే మీ పదవి ఉండదు. వాళ్ళకి ఇన్ఛార్జ్ మంత్రులను కూడా పెట్టారు. పెట్టాక ఏమైంది, ఇన్ఛార్జ్ మంత్రులు అన్నారు వాళ్ళు మా మాట వింటలేదు అన్నారు. వినకపోతే లోకేష్ దానికి కూడా సమాధానం చెప్పాడు ఏం చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తెలివైన ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా చేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటే అంతా నేనే అన్నీ నేనే అంటూ, ఇప్పుడు ఏ మంత్రి గతంలో 2019 to 24 వాళ్ళ శాఖలు వాళ్ళకి తెలియదు, తర్వాత వాళ్ళు అసలు ఎందుకున్నారో తెలియదు. ఎలక్షన్స్ ముందైతే ఎవడి నియోజకవర్గం ఏంటో ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడో వేసేసారు. కొత్త వాళ్ళని ఒక 80 మందినో 88 మందినో తెచ్చుకున్నాడు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అని మీరు అనుకోవచ్చు. అంటే రాజకీయ అనుభవం లేకపోవడం, ముందు చూపు లేకపోవడం. మరి ఇలాంటి వాడు మళ్ళా 2029లో వస్తాడా అండి అని మీరు ప్రశ్నించడం ఏంటి? అంటే మ్యాజిక్ ఫిగర్ వస్తే రప్పరప్ప గంగమ్మ జాతరలో నేను మీకు 1,00,000 సార్లు ఇప్పుడు చెప్పుంటాను, జగన్మోహన్ రెడ్డిని ముంచడానికి ఎవడో అక్కర్లేదు, చుట్టూ ఉండేవాళ్ళే అని. కాబట్టి వాళ్ళు రప్పరప్ప అని ప్లకార్డ్స్ పట్టుకుంటే ఈయన ఆనందపడిపోతున్నాడు. అయితే కొంతమంది విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు, ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన పెట్టుకున్నా సరే 1,00,000 ఓట్లు కావాలని కోల్పోతున్నాడు, పోయి అక్కడ ఇంకా రప్పరప్ప అని చెప్పేసి అంటాం, ఇంకా ఓట్ బ్యాంక్ తగ్గిపోతున్నాయి. నిజంగా దాంట్లో నిజం ఉందంటే ఏం చెప్తారు? 200% నిజం ఉంది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉండేవాళ్లే, ఆయనకి ఎక్కడో శత్రువులు అక్కర్లా, ఆయన ముంచడానికి వాళ్లే చాలు. లేకపోతే వాడు రప్పరప్ప 88 మ్యాజిక్ ఫిగరు, 88 దాటితే గంగమ్మ జాతర, వేట వేటు అంటే బుద్ధుందా అసలు మనిషికి? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నావు నువ్వు? నువ్వేమైనా గూండావా? మీకు అర్థమైందా?
అంటే ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారండి? ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే చంపటాలు చావడాలు తప్ప ఇంకోటి ఉండదు, ఈయన అసలు పరిపాలన చెయ్యడు అనేది ప్రజలకు అర్థమవుతోందిగా. ఈ గంజాయి బ్యాచ్ని పక్కకు పెడితే అసలు ఇంకొకటండి, ఈ చుట్టూ వస్తున్నారు కదా వెనకాల, వీళ్ళని ఒక్కసారి పోలీసులు అసలు ఎంక్వైరీ చేయాలండి. ఈ పిల్లలు ఎవరు, ఎందుకు వస్తున్నారు, వీళ్ళకి పని పాటు లేదా, చదువు లేదా, వీళ్ళ అమ్మా నాన్న ఎందుకు ఊరుకుంటున్నారని ఒక్కసారి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాలండి. ఎందుకంటే అసలు తెలుస్తుంది. వీళ్ళని తీసుకురావడం గురించి నాకు అనవసరం, అసలు హూ ఆర్ దే, వాళ్ళు ఎందుకు ఇట్లాంటి ఏమనాలి సంఘ విద్రోహ శక్తులుగానే కదా ఇవి. అంటే చంపుతాము నరుకుతాము అనే స్టేజ్కి వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళని ఎవరు ఇలా తయారు చేస్తున్నారు? వీళ్ళు హోష్లో ఉండే ఇవన్నీ చేస్తున్నారా? వీళ్ళైనా గంజాయి తాగి వస్తున్నారా? గంజాయి మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డే సప్లై చేస్తున్నాడా? దీని మీద మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేయాలి. సో ఇవన్నీ విన్నాక కూడా ఇంకా మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2.0 ముఖ్యమంత్రి 2029 రప్పరప్ప అంటారా మీరు? రప్పరప్ప మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని ప్రజలు అంటారు. సో చూద్దామని ఖచ్చితంగా అష్టదిగ్బంధంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్న స్థానిక ఎన్నికలు కాదు, సో పార్టీ ఉంటుందా ఉడుతుందా అనేలాగా ఉంది. వాస్తవానికి జైలుకి వెళ్తే ఇక 25 ఏళ్ళు బయటికి రాలేడని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు కాబట్టి 100% అది జరిగేలా ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.